గతేడాది చివరిలో జరిగిన శాసనసభ ఎన్నికలు కావచ్చు, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా సరే రాజకీయ పార్టీల నేతలు ఆడే మైండ్ గేమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఓటర్ల ఆలోచన ధోరణి మార్చి వారిని తమ వైపు తిప్పుకోవడమే రాజకీయ పార్టీల నేతల లక్ష్యం. ఈ మైండ్ గేమ్స్ ప్రజల బలహీనతలతో లింక్ అయి ఉంటాయి. ఎన్నికల ముందు ఓటర్ల బలహీనతలను క్యాష్ చేసుకోవడమే పార్టీ నేతల పని. మైండ్ గేమ్ అంటే అదేదో పెద్ద పని కాదు, చాలా సింపుల్. ఒక విషయాన్ని అంటే తప్పుని పదే పదే ప్రజలకు అదే పనిగా వారి బుర్రకెక్కే వరకు నోరిపోస్తుంటే ఈ ప్రభావం ఓట్లు వేసే సమయంలో కనబడుతుందని నాయకుల లాజిక్. చెప్పే విషయంలో అబద్ధముందా నిజముందా అనే విషయం అనవసరం. చెప్పేది ప్రజల మైండ్లోకి వెళ్తుందా లేదా అనేది ముఖ్యం. తెలంగాణలో ఎంపీ ఎన్నికల పోరు యుద్ధ వాతావరణం తలపించేలా హోరాహోరీగా సాగుతోంది. పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి, మైండ్ గేమ్స్ ఆడుతున్నాయి. కారు పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను లోక్సభ ఎన్నికల ప్రచారంలో పట్టుకుంది. అవి అమలు కావంటూ ప్రజల మైండ్లోకి ఎక్కిస్తోంది. ఇక కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల బలహీనతతో మైండ్ గేమ్ ఆడుతోంది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని అదే పనిగా ఊదరగొడుతూ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ విషయాన్ని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే చాలు ఇదే విషయం చెబుతున్నారు. ఆయన ధాటికి తట్టుకోలేని బీజేపీ అగ్రనాయకులు ఆ పని చేయబోమని చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఇంకా ఇతర కేంద్ర నాయకులు రిజర్వేషన్లు రద్దు కావని అదే పనిగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నాయకులు మాత్రం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కరాఖండిగా చెబుతున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ రద్దు చేసే ప్రసక్తే లేదంటున్నారు. అయినా కాంగ్రెస్ వాళ్ళు ఊరుకోవటం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రెస్ మీట్లో ఆధారాలు చూపించారట. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ముందర రేవంత్ ప్రచారం దెబ్బకు బీజేపీ బడా నేతలకు సైతం తలనొప్పిగా మారిందట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.